వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడాలంటే అది వ్యక్తిగతం. దాని గురించి ఎక్కడికైనా వెళ్తాం. దీనికోసం చలో ఢిల్లీకి కూడా మేము వెళ్ళి చేస్తున్నాను. నేను ఎమ్మెల్యే ప్రాంతవాసి అయినా కూడా మాకు ఆదోని జిల్లానే కావాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ మన ఎమ్మెనూరులో లేవు, మంత్రాలయంలో లేవు, మరి ఎక్కడ పత్తికొండలో లేవు, ఆలూరులో లేవు, ఎక్కడా లేవు. మనకు ఆదోని జిల్లానే కావాలి. ఎవరు ఏమి చెప్పినా ఏది చేసినా కూడా మనం ఆదోని జిల్లానే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాలన్నిటినీ సమూలంగా ఒక కేంద్ర బిందువుగా ఉన్న ఒకే ఒక మనకు ఇక్కడ బాగా అందరికీ ప్రాచుర్యమైన ప్రాంతం ఆదోని. మరి ఆదోని లాంటిది మనం ఇప్పుడు వదులుకుంటే మళ్ళీ ఎన్ని ఏళ్ళు పడుతుందో మనకు తెలియదు. కాబట్టి దయచేసి ఇక్కడ కూర్చున్న పెద్దలు దయచేసి మరి పెద్దలకు అందరికీ నా విజ్ఞప్తి ఏమంటే ఈ రిలే నిరాహార దీక్షను ఆపొద్దండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత కష్టమైనా మేము కూడా ఎమ్మెనూరు తరఫున కూడా బీజేపీ తరఫున కూడా ఇక్కడ మా నాయకులందరూ పెద్దలందరూ కలిసి మీకు అన్ని విధాలుగా 100% కృషి చేసి మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మాకు ఫోన్ కొట్టండి, మేము కూడా వస్తాం. మమ్మల్ని జైల్లో వేసినా కూడా మేము ఆదోని జిల్లా కావాలని కోరుకుంటాం. మరి మేము ఎక్కడికైనా వెళ్తాం. దీనికోసం చలో ఢిల్లీకి కూడా మేము వెళ్ళి మన మోదీ గారిని కూడా మన ప్రధానమంత్రి గారు అయినటువంటి మోదీ గారిని కూడా కలిసి మన ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుని మరి ఈ ఆదోని జిల్లా అవ్వడానికి మనమంతా స్వయం కృషితో పోరాడి సాధించుకుందామని చెప్పేసి ఈ జేఏసీ మరి ముందుగా మేము చెప్తున్నాము. జేఏసీ సభాముఖంగా తెలియజేస్తున్నామని చెప్పేసి పెద్దలకందరికీ తెలియజేస్తున్నాం. సార్ ఒక్క నిమిషం. మీ ఎమ్మిగనూరు ప్రాంతమైనటువంటి ఎమ్మెల్యే గారే దీనికి వ్యతిరేకంగా మాట్లాడారు సార్. దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు సార్? అంటే ఆదోని జిల్లా వద్దు, మాకు ఎమ్మిగనూరునే జిల్లాలో నా స్వార్థంగా కోరుకుంటానని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా సార్. దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు సార్? అది మీ కూటమిలో భాగమైనటువంటి ఎమ్మెల్యేనే కదా సార్. అది నిజమే. ఒక సందర్భంలో ఎమ్మెల్యే గారు మాకు మన ఎమ్మిగనూరు సంబంధించిన ఎమ్మెల్యే గారు ఈ విషయం గురించి ప్రస్తావించడం జరిగింది. మరి దానికి కారణం కూడా కొన్ని వ్యక్తిగతంగా ఉండొచ్చు, అలాగే వాళ్ళు ప్రాంతీయత. ఇప్పుడు ఎమ్మిగనూరులో వస్తే మరి ఎమ్మిగనూరు మనకందరికీ మంచిదని చెప్పేసి వాళ్ళు కూడా అనుకోవచ్చు. మరి నా మనసులో కూడా ఉంటుంది. కానీ అది ఏమవుతుందంటే నా స్వార్థం అవుతుంది. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, అవకాశాలు మనకు ఈ ప్రాంతంలో ఇది జిల్లా కావాలంటే ఒక ఎమ్మిగనూరో లేకపోతే ఇంకో 4 పట్టణాలు కలిస్తే జిల్లా కాదు. అవకాశాలు ఉండాలి, జిల్లాకు కావాల్సిన అవకాశాలు ఉండాలి. అవన్నీ సదుపాయాలు మన ఆదోని పట్టణంలో ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతీయత అందరికీ ఇది ఒక కేంద్ర బిందువుగా ఉంది. ఈరోజు మరి మనం చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళు స్వార్థంతో మరి ఈ ఆదోని జిల్లా నీరు దాచడానికి ఏదో చెప్పుకోవచ్చు. అవన్నీ వాళ్ళ వ్యక్తిగతం. ఈరోజు మీరు అన్ని ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నారు. మరి కర్నూలు నుంచి కూడా కేఈ శాంబాబు గారు కూడా మద్దతు ఇచ్చారు. మరి ఇక్కడ ఆలూరు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చారు. మరి అలాగే మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి గారు కూడా మరి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడాలంటే అది వ్యక్తిగతం. దాని గురించి పెద్దగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. మన లక్ష్యం ఒకటే, ఆదోని జిల్లా కావాలంటే మన మనసులో ఏముండాలి, ఆదోని జిల్లా కావాలి. ఇక్కడ మన ప్రాంతీయత ఆదోని డివిజన్ మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో, ఎన్ని గ్రామాలు ఉన్నాయో వాళ్ళ అన్ని ప్రజల యొక్క గుండె చెప్పుడు ఆదోని జిల్లా. దర్శనాలు అదొక్కటే మనం మనసులో వేసుకుని ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం. ఖచ్చితంగా మనకు ఈ రాఘవేంద్ర స్వామి దయ వల్ల మనకు ఆదోని జిల్లా ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి గండాపదంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. జై హింద్. ఆదోని జిల్లా ఏర్పాటు కోసం ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆదోని జిల్లా 33వ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆదోని నియోజకవర్గం, ఆదోని డివిజన్ మరి మూవీ ఆర్టిస్టులు మరియు మిగతా అన్ని సంఘాల వాళ్ళు ఇక్కడ కూర్చున్న పెద్దలకి అందరికీ ఎమ్మెనూరు బీజేపీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం.
ఇక్కడ ఈరోజు మనం ఒకే ఒక సంకల్పంతో మనం ఈరోజు ఇక్కడ రిలే నిరాహార దీక్ష కూర్చున్నాము. వీళ్ళకందరికీ అన్ని పార్టీలు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఈరోజు మనకు ఆదోని జిల్లా ఏర్పాటు కోసమై ప్రజలందరూ కలిసి మద్దతు తెలుపుతున్నారు. కానీ కొన్ని కోణాల్లో కొంతమంది ఆలోచిస్తూ మాకు కొన్ని నియోజకవర్గాలు కావాలి, మా నియోజకవర్గం జిల్లా కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అది సమంజసం కాదు. ఈరోజు మనం ఎమ్మిగనూరు తాలూకా కానివ్వండి, మరి ఆలూరు తాలూకా కానివ్వండి, మరి మంత్రాలయం తాలూకా కానివ్వండి, పత్తికొండ కానివ్వండి, మరి ఇవన్నిటిలోనూ కేంద్ర బిందువుగా ఉన్నది ఏకైక పట్టణం ఏదంటే ఆదోని డివిజన్. ఈరోజు ఆదోని డివిజన్లో మనకు ఆర్డీఓ ఆఫీస్ ఉంది. ఇంతకుముందు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉండింది. మరి ఇప్పుడు కూడా డిప్యూటీ ఆఫీస్ ఉంది, ఆర్డీఓ ఆఫీస్ ఉంది, మరియు డివిజనల్ ఆఫీస్ కూడా కొత్తగా ఇక్కడ తయారైంది. డిడిఓ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. మరి అన్ని రకాలుగా మరి వ్యాపార సంస్థలకు కానివ్వండి, మరి ప్రాజెక్టులకు కానివ్వండి, మరి ఎన్నో ఫ్యాక్టరీలకు కానివ్వండి, కర్మాగారాలకు కానివ్వండి, అన్నిటికీ మరి ముఖ్యంగా రవాణా. మరి ఈరోజు ఎక్కడి నుంచైనా ఎన్ని వేల కిలోమీటర్ల నుంచి కూడా మనకు అత్యవసర పరిస్థితుల్లో రవాణా కావాలంటే ఆదోని రైల్వే స్టేషన్ ఉంది. మరి ఇవన్నీ కేంద్రీకృతమైనటువంటి ఏకైక మన డివిజన్ ఆదోని డివిజన్. ఈ డివిజన్ను మరి ఆదోనిని జిల్లాగా తీసుకురావాలనేది అందరి ఆకాంక్ష. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈరోజు 15 రోజుల నుంచి కానివ్వండి, 30 రోజులు కానివ్వండి, మరి నెల నుంచి మన మంత్రాలయంలో కానివ్వండి, ఎమ్మిగనూరులో కానివ్వండి కూర్చునే వాళ్ళ ఆకాంక్ష కాదు. ఇది ఎన్నో ఏళ్ల నాటి ప్రజల ఆకాంక్ష. మన ఆదోని జిల్లా కావాలనేది ఒక గొప్ప అనుభూతి. మరి ఇలాంటి అనుభూతిని మనమంతా పాలు పంచుకుని మరి ధర్నా కూర్చుని వీళ్ళకి మద్దతు తెలిపి మనకు ఆదోని వస్తే ఈరోజు ఆదోని జిల్లాగా ఏర్పాటైతే మరి ఇక్కడ ఆదోని డివిజన్లో ఎన్నో గ్రామాలు అట్టడుగున ఉన్నాయి, మరి వలసలు వెళ్తున్నాయి. ఈ రాయలసీమలో ఎక్కువ శాతం వలసలు వెళ్ళే మరి ప్రాంతం ఏదంటే అది ఆదోని డివిజన్. మరి ఇవన్నీ మనం ఆలోచించి మరి పెద్దలు, రాజకీయ మరి దురంధరులు కానివ్వండి, మరి ఎంతోమంది విద్యావంతులు కానివ్వండి, మరి అందరూ ఉపాధ్యాయులు కానివ్వండి, ఇంకొక ఏ సంఘాలకు సంబంధించిన వాళ్ళు పెద్దలు కానివ్వండి, అందరూ కోరుకునేది ఆదోని జిల్లా. మరి ఆదోని జిల్లా కోసం ఏర్పాటు చేస్తున్నారు. మరి వాళ్ళ కోసం అందరూ కృషి చేస్తున్నారు, అందరూ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ మనం కూడా ఎమ్మిగనూరు ప్రాంతీయ వాసులం. ఇప్పుడు మేము కూడా ఎమ్మిగనూరు నుంచి వచ్చాం. మరి ఎమ్మిగనూరు జిల్లా కావాలని మాకు కూడా ఆకాంక్ష ఉంటుంది. కానీ అది కాదు. ఈరోజు మంత్రాలయం వాళ్ళు కూడా చెప్పొచ్చు, పుణ్యక్షేత్రం ఉంది, అక్కడ కూడా మరి జిల్లా కావాలి మంత్రాలయం అని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకోవచ్చు. కానీ మూల బిందువు ఏది, మనకు ఏదైతే అందుబాటులో ఉంటుంది, ఏదైతే ఎక్కువ జనసాంద్రత ఉంది, ఏదైతే ఎక్కువగా ఫైనాన్షియల్గా అందుబాటులో ఉండి ఆర్థిక పరంగా కానివ్వండి, మరి ఏ రంగాల్లో కూడా ముఖ్యంగా మనకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నది కేంద్ర బిందువు ఆదోని. కాబట్టి మనము ఈ కూటమి ప్రభుత్వం తరఫున కూడా మేము ఖచ్చితంగా బీజేపీ తరఫున కూడా మేము మా రాష్ట్ర అధ్యక్షుల గారికి మరి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఆల్రెడీ వాళ్ళ దృష్టిలో కూడా ఉంది. మా కూటమి మరి ఇక్కడ ఆదోని ఎమ్మెల్యే గారు అయినటువంటి డైనమిక్ లీడర్ మరి గౌరవనీయులు పార్థసారథి గారు కూడా మరి పూర్తిగా మద్దతు తెలిపారు. అలాగే మన జిల్లా అధ్యక్షులైనటువంటి రామకృష్ణ పరమహంస గారు కూడా పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడవచ్చు, బీజేపీ మద్దతు ఇవ్వడం లేదో, లేకపోతే ఇంకొకటి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడం లేదో, జనసేన మద్దతు ఇవ్వడం లేదో అని కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడవచ్చు. అయ్యా అది కాదు, మనకు ఆదోని జిల్లా తీసుకురావడానికి ఒక కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. మరి అందరూ కలిసికట్టుగా మనమంతా ఒక పార్టీకి అతీతంగా, ఈరోజు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా మనం ఆదోని జిల్లా చేసుకుంటే వలసల నివారణని మనం ఆపొచ్చు. ఉద్యోగ అవకాశాలు కూడా
మరి నిరుద్యోగులకు కల్పించవచ్చు. మరి అన్ని రకాలైన వెసులుబాటు కేంద్రీకృతమైన ఆదోని డివిజన్ని ఆదోని జిల్లాగా మనం కోరుకునే మనకు వచ్చేంత వరకు ఈ రిలే నిరాహార దీక్షని మనం ఆపకూడదు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మా బీజేపీ తరఫున కూడా పెద్దలతో మాట్లాడి వీలైనంత త్వరలో మరి ఈ ఆదోని జిల్లా వచ్చేంత వరకు మీకు ఏ విషయంలోనైనా కూడా మా బీజేపీ తరఫున మీకు అన్నిటికీ 100% సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న పెద్దలకు మాట ఇస్తున్నాము. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై ఆదోని జిల్లా, జై ఆదోని జిల్లా. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ఆదోని చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు 2002 సెన్సస్ ప్రకారం అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా మనకు కౌతాలం, కోసిగి, ఒలగుంద ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఆదోనిలో నీటి సమస్య ఉంది. ఇటువంటి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆదోని భారతదేశంలో 2వ బొంబాయిగా పేరు ప్రసిద్ధి సాధించింది. ఎందుకంటే ఇక్కడ ఉండే వ్యాపారం గాని, ఇక్కడ ఉండే దయా గుణం గాని, ఇక్కడ ఉండే నిస్వార్థపరులైన నాయకులు గాని వీళ్ళందరూ ఆదోనిని ఎంతో ముఖ్యమైన స్థానంలో ఉంచారు. బళ్ళారి నుంచి అన్నగారు చెప్పినట్టు ఆదోని పక్కకు వచ్చిన తర్వాత ఆదోని జిల్లా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆ సమయంలో కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుపడడం వల్ల, అలాగే బ్రాడ్గేట్ నిర్మాణం ఉండడం వల్ల ఆదోని జిల్లాగా ఇవ్వకుండా కర్నూలు జిల్లాను ప్రకటించడం జరిగింది. అటువంటి ఆ కోణం నుంచి ఈ రోజు బయటకు వచ్చి మనమంతా ఆదోని జిల్లాను ప్రకటించుకోవాలని చెప్పేసి మనమంతా భావిస్తున్నాం. ఈ కోణంలో కొంతమంది రాజకీయ నాయకులు ఆదోని కాదు ఎమ్మిగనూరు కావాలని, ఇంకోటి కావాలని అంటుంటారు. వాళ్ళందరినీ పరచన పెట్టి మొత్తం ఆదోని డివిజన్ మొత్తం జన సముద్రం కలిసి ఆదోని జిల్లాను సాధించే విశ్వ ప్రయత్నం చేయాలని చెప్పేసి భావిస్తున్నాం. అందులో భాగంగా మా భారతీయ జనతా పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షుని ద్వారా రాష్ట్ర అధ్యక్షునికి అలాగే ముఖ్యమంత్రి వరకు కూడా ఈ సందేశాన్ని తెలియజేసి ఆదోని జిల్లాను సాధించి తీరుతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఆదోని చేసే వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ సరైన రోడ్లు లేవు, సరైన వైద్యం లేదు, సరైన విద్య లేదు. ఎందుకంటే ఇక్కడ అత్యంత అక్షరశుద్ధ కలిగిన మండలం ఏమైనా ఉన్నాయంటే ఆదర్వి, ఒలగుంద, కోసి, కౌతాలం ఉన్నాయి. నిరక్షరాస్యులు ఎక్కువ ఉన్నాయి. అలాగే మనకు అన్నపూర్ణ కానీ, కర్నూలు కానీ, బళ్ళారి కానీ చాలా సంస్థల వరకు మీటర్ గేజే ఉంది. కానీ ఆదోని అనేది నేషనల్ హైవే రైల్వే కింద బ్రిటిష్ వాళ్ళు వేయడం జరిగింది. కనుక ఇటువంటి వసతులు అన్నగారు చెప్పినట్లు ఆర్థిక వెసులుబాటు మరి ఇంకా కూడా ఎక్కువ ప్రాంతం ఏదైనా అంటే మన 5 నియోజకవర్గాలు ఆదోని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాం. అయితే బాధ విషయం అంటే జిల్లా చేయకపోవడమే చాలా బాధాకరం. ముఖ్యంగా మనం గాంధీబాబు గారి ఎమ్మెల్యే నాయకులు అప్పట్లోనే ఎప్పుడైతే మనకు బళ్ళారి నుంచి మనం విడిపోయామో అప్పుడే మనకు జిల్లా కావాలని అడిగారు. కానీ అప్పుడు పెద్దలు ఏం చెప్పినారంటే లేదు కర్నూలు అయితే మీకు మన ఆంధ్ర రాష్ట్రము మీకు జిల్లా అవుతుంది కాబట్టి ఇది బాగుంటుందని చెప్పడం వల్ల అప్పట్లో మనము బదినాడు రంగనగౌడ వాళ్ళు ఎంతో ప్రయత్నించినారు. కానీ అప్పుడు పెద్దల మాటిని మనము కర్నూలు ఇచ్చినాం. కానీ కర్నూలు ఇప్పుడు ఏమైంది, రాజధానిపై హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడ ఉంది, అమరావతి పోయింది. కనుక మనము కర్నూలు జిల్లా వాళ్ళు ముఖ్యంగా ఆదోని వెనుకబడిన ప్రాంతం పశ్చిమ ఎప్పటికి కూడా వెనుకబడి ఇప్పటికి కూడా మనము కంపేర్ చేస్తే మనకు నంద్యాల అయితేనేవి, అనంతపూరు, బళ్ళారి వీటి ప్రాంతాలంతా కూడా వెనుకబడింది. కాబట్టి మన ప్రజల బలమైన ఆకాంక్ష ఒకటి దీనికి పరిశ్రమ కావాలంటే ఆదోని జిల్లా కావాలి. కనుక ఒక ఎమ్మెల్యే నుంచి ఇచ్చేసిన నాయకులు మన జయవరైతే జయశేఖర్ గారు ఆదోని యొక్క జిల్లా ఆవశ్యకత చాలా చక్కగా వివరించినారని మీకు మా ఆదోని చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన జయన్ గారు 2 మాట్లాడుతూ కోరుతున్నాం.